హై గాయ్స్, వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సికింద్రాబాద్ టు విజయవాడ జర్నీ ఎలా ఉంటుంది, ఏమేమి స్టేషన్స్ వస్తాయి అండ్ కొన్ని బ్రిడ్జెస్ వస్తాయి అన్నమాట. వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ జర్నీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇది వరకట్లాగా లేట్గా కాకుండా టైం టు టైం అండ్ టైమింగ్స్ లేట్ అవ్వట్లేదండి అండ్ డిలే అవ్వట్లేదు. ట్రైన్స్ కూడా టైం టు టైం మంచిగా వస్తున్నాయి. అండ్ పిల్లలకు కానీ లైక్ ఉమెన్స్కి అండ్ వీళ్ళు ఉంటారు కదా, లైక్ ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయండి. అండ్ మనం చూసుకుంటే కనుక సికింద్రాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే దారిలో మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ వచ్చేసి మనకి కింద వచ్చేసి కృష్ణా రివర్ ఫ్లో అవుతుంది. అది వచ్చేసి మనకి 2.6 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. 2.6 కిలోమీటర్స్ అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ కదా. అండ్ వర్షాలు వచ్చినా కనుక ఎలాంటి టైంలో అయినా సరే, లైక్ ఫుల్ వాటర్ ఉన్నా సరే ట్రావెలింగ్కి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది వచ్చేసి అంటే పైన ట్రావెలింగ్ జరుగుతుంది అండ్ కింద వాటర్ ఫ్లో అంటే దేనికి అది అంతరాయం కలగకుండా చాలా కంఫర్టబుల్గా ఈజీగా. చూడండి ఎంత బాగా ఆలోచించి కట్టారు వీళ్ళు. ఈ బ్రిడ్జికి మరొక పేరు వచ్చేసి కనకదుర్గ వారధి అని కూడా అంటారు. ఈ కనకదుర్గ అంటే మెయిన్ విజయవాడ అంటేనే మనకు గుర్తొచ్చేది కనకదుర్గ టెంపుల్ కదా. మేబీ అందుకుగాను కనకదుర్గ వారధి అని పెట్టారు ఈ బ్రిడ్జ్కి పేరు. అండ్ ఇది వచ్చేసి మనకి అప్పట్లోనే 30 crores ఖర్చు అయింది ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి వీళ్ళకి. ఏదేదో కట్టాలి అని కాకుండా చాలా పకడ్బందీగా, అంటే ఎన్ని వాటర్ వచ్చినా కూడా స్టేబుల్గా ఉండేటట్లు, ఫ్లో అయినా కూడా ఇలాంటి కింద ఉన్నాయి కదా పిల్లర్స్, వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఎంత బాగా నిర్మించారు చూడండి. అంటే అవి అస్తమానం వాటర్లో తడుస్తున్నా సరే మనకి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. లైక్ విజయవాడలో మొన్న వరదలు వచ్చాయి కదా, అలాంటి టైంలో కూడా అవి తట్టుకొని ఉండగలిగినాయంటే చాలా బాగా నిర్మించారు. కట్టిన వాళ్ళకి సూపర్ అని చెప్పొచ్చు. అండ్ చూడండి ఈ ట్రైన్ జర్నీ మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి కానీ అండ్ పెద్దలకి, ఎవరికైనా సరే. ఈ టైంలో ఇట్లాంటి టైంలో మనకి ఏంటి, కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. మనం వెళ్తున్నామా వస్తున్నామా అని కాదు, కంఫర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా స్టేషన్స్ కూడా ఉన్నాయండి. అండ్ విజయవాడ టు సికింద్రాబాద్ టు విజయవాడ చాలా నంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు మామూలుగా అనుకోండి, వేరే దగ్గరికి మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటే మార్నింగ్, అండ్ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అట్లా ఉంటాయి. బట్ విజయవాడ టు సికింద్రాబాద్ కానీ సికింద్రాబాద్ టు విజయవాడ కానీ మ్యాక్స్గా చెప్పాలంటే 1 hourకి ఒక ట్రైన్ కూడా ఉంది మనకి. 4:30కి ఉంటే మళ్ళీ 5:30కి అలా కూడా ఉన్నాయన్నమాట. అలా వెళ్తే మనకి జర్నీ చేసినట్టు అనిపించదు. చూడండి మనకి ఇంకా వస్తూనే ఉంది ఏంటి బ్రిడ్జ్. అంటే చూడడానికి కూడా చాలా బాగుంది, అందుకని నేను మీకు వీడియో షేర్ చేద్దామని తీసాను అనమాట. అండ్ కొన్ని స్టేషన్స్ వస్తాయి అన్నమాట, లైక్ కృష్ణ అని కొన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఇది మార్నింగ్ జర్నీ అండి. మేము వెళ్ళింది మార్నింగ్, సో పీస్ఫుల్గా మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట జర్నీ కూడా. చూడండి మనకి స్టేషన్ వస్తుంది. సేమ్ లైక్ సికింద్రాబాద్ లాగానే విజయవాడ కూడా చాలా పెద్ద స్టేషనే అండి. ఇక్కడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఒక జంక్షన్ అని చెప్పొచ్చు, విజయవాడ జంక్షన్, బెజవాడ జంక్షన్ అంటారు కదా, సేమ్ లైక్ అలాగా. చూడండి పక్కన మనకి ఏమంటారు, గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంది. దానిలో లైక్ బొగ్గు
బొగ్గు వెళ్తుందనమాట. ట్రైన్కి కావాల్సిన బొగ్గు అది దానిలో ట్రావెల్ అవుతుంది. చూడండి మనం ఆల్మోస్ట్ ఎక్కడికి రీచ్ అవుతున్నాం చెప్పండి చూద్దాం, గెస్ చేయండి ప్లేస్. చూడండి రోడ్లు కానీ ట్రైన్స్ ప్లేస్ ఎంత బాగున్నాయో. చూడండి వచ్చేసాం విజయవాడ జంక్షన్కి. మార్నింగ్ కాబట్టి ఎంత పీస్ఫుల్గా, ఎంత కూల్గా, ఎంత బాగుంది చూడండి. ఇది జంక్షన్ అండి, జంక్షన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఎటు వెళ్ళాలంటే అటు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఛానల్ని. అండ్ మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు ఎంతో, చిన్న లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నారనుకోండి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లైక్ బాగా సెలబ్రిటీస్కి అనుకోండి, లైక్ ఆర్టిస్టులకు అనుకోండి, అది ఎవరైనా చేసుకుంటారు. కొంచెం చిన్న చిన్న స్టార్టప్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ చిన్న చిన్న యూట్యూబర్స్, వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో సపోర్ట్ అవుతుంది. మీరు ఇచ్చేది ఒక చిన్న సబ్స్క్రిప్షనే, బట్ వాళ్ళకు ఏమవుతుంది, చాలా సపోర్ట్ అవుతుంది అనమాట. అంటే నేను కూడా చేయగలను, నేను చేస్తాను అనే నమ్మకం వాళ్ళకి వస్తుంది. కొంచెం బూస్టప్ అనమాట అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆ పక్కన ట్రైన్ వందే భారత్ ట్రైన్ అనమాట అది. చూడండి విజయవాడలో ఆగిపోయింది ట్రైన్. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ట్రావెలింగ్ దిగుతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు. అండ్ దెన్ ఇంకొకటి ఎవరైనా ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్న వాళ్ళు, డోర్లో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా కూర్చోండి. అండ్ ప్లాట్ఫామ్ వస్తుంది, ఎవరు కూడా కాళ్ళు బయటికి పెట్టొద్దు. కాళ్ళు బయటికి పెట్టినట్లయితే అది ప్లాట్ఫామ్ వచ్చేసి తగులుతుందండి. తగిలితే దెబ్బలు తగే ఛాన్సెస్ ఉన్నాయి. మన టైం బాగాలేదనుకోండి, అవి ఇవి లైక్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డోర్లో ఎవరు కూర్చోవద్దండి. ట్రైన్ కదా, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్తుందో తెలీదు, ఎప్పుడు స్లోగా వెళ్తుందో తెలీదు, ఎలా ఆపరేట్ చేస్తారో తెలీదు. సో మనం ఎంతసేపటికి సీట్లు లేవు కదా అని డోర్లో కూర్చోవడం అలాంటిది చేయకండి. జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనకాల ఫ్యామిలీ ఉంటుంది కదా, సో మీరేంటి సరదాగా కూర్చుంటారు, బట్ దానివల్ల జరిగే పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఎంత సీట్లు లేకపోయినా సరే, నుంచున్నా సరే కానీ లోపల ఉండడం బెటర్. చూడండి బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో అదే మీకు షేర్ చేద్దామని కూడా నేను వీడియో తీశాను. చూడండి కింద వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం లైక్ సమ్మర్ కదా, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే ఇంకా వాటర్ ఇంకా ఫుల్గా ఉంటాయి. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే మనకి దడొచ్చేస్తుంది. చూడండి చాలా బాగా అనిపించిందండి. జర్నీ మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ నుంచి కనకదుర్గ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చామన్నమాట. జర్నీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి ట్రైన్ జర్నీస్ చేయండి. సేఫ్గా వెళ్ళండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
మనకి ఇప్పటిదాకా ఒక ట్రైన్ అడ్డంగా వచ్చింది. అండ్ దెన్ సేమ్ రొటీన్ మళ్ళీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.